స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితదీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. పద అర్థం చూద్దాం రండి. స్థిత ప్రజ్ఞస్య స్థిరమైన జ్ఞానం కలవాడి కా భాష లక్షణం ఏమిటి, అతన్ని ఎలా గుర్తించాలి. సమాధిస్తస్య ధ్యానంలో స్థిరమై ఉన్న జ్ఞాని, కేశవ ఓ కృష్ణ, స్థితదేహి స్థిర బుద్ధి కలవాడు, కిం ప్రభాషేత ఎలా మాట్లాడతాడు, కిం ఆసీత ఎలా కూర్చుంటాడు, వ్రజేత కిం ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా నడుచుకుంటాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. అర్జునుడు కృష్ణుణ్ణి ఇలా అడుగుతున్నాడు, మనస్సు స్థిరమైన జ్ఞాని అంటే స్థిత ప్రజ్ఞుడు ఎలా ప్రవర్తిస్తాడు, అతని మాట్లాడే తీరు, కూర్చున్న తీరు, నడుచుకునే విధానం అన్నీ ఎలా ఉంటాయి. ఇప్పుడు సందర్భం చూద్దానండి. ఈ శ్లోకం నుండి స్థిత ప్రజ్ఞ విభూతి అనే ముఖ్యమైన భాగం ప్రారంభమవుతుంది. ముందు శ్లోకాలలో అనగా 47వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకు కర్మయోగం, సమతాభావం గురించి వివరించారు. 51వ శ్లోకంలో మోక్షానికి దారి, అలాగే 52, 53 శ్లోకాలలో బుద్ధి స్థిరత, యోగ స్థితి గురించి వివరించారు. అయితే ఇప్పుడు ఈ శ్లోకంలో అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు, యోగ స్థితి పొందిన జ్ఞాని ప్రవర్తన ఎలా ఉంటుంది అని కృష్ణుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.